ఇగ ఎండాకాలం అంటేనే కూలింగ్‌ల హవా నడుస్తూ ఉంటది. మరి గట్లని మేము గూడా తెచ్చుకోకుండా ఉంటామా ఏంది? ఇగో మేము గూడా తీసుకొచ్చినాం కూల్ డ్రింకు. ఇగ ఇప్పుడు అందరం గూడా నలుగురం అకం షేర్ చేసుకొనైతే స్టార్ట్ జేసినాం. ఇగ కూల్ డ్రింక్ అంటే 2, 3 లీటర్లది గాదుల్లా జస్ట్ రూ. 10 ఫ్రూటీ. ఇగ మా బుడ్డోని నుంచెల్లి స్టార్ట్ జేస్తే మా పెద్దోని దాకా పోయింది. అంటే మా ఆయన దాకా నడిచిందన్నట్టు. అంటే నలుగురం షేర్ చేసుకొని ఇగ మనిషికి ఓ 2 బుక్కలో, 3 బుక్కలో స్ప్రైట్ అయితే అట్లా సారీ ఫ్రూటీ అయితే అట్లా తాగేసినాం. అగ్గో ఎందుకు అని అంటారా? మరి ఏదైనా ఫ్యామిలీ మెంబర్స్ కలిసిమెలిసి పంచుకుంటేనే గదా! సంబరం అనేది మస్తుగుంటది. ఎవలది వాళ్ళది తాగుతా, ఎవల సంబరం వాళ్ళ దగ్గరనే ఉంటది. మరి ఫ్యామిలీ అంటే గట్లుండదు గదా! ఎంతమంది ఉంటే గంతమంది. కష్టమైనా, నష్టమైనా మంచిగా అందరూ గూడా కలిసిమెలిసి దాన్ని ఎదుర్కొని మంచిగా పంచుకోవాలి గాబట్టి, గది మనం పిల్లలకు గిట్లాంటి చిన్న చిన్న ముచ్చట్ల నుంచెల్లే మనం నేర్పిస్తూ ఉండాలి. అప్పుడు వాళ్ళకది మస్తుగా అర్థమైపోతది. ఇగ మాకైతే మా వాళ్ళ చిన్నప్పటి నుంచెల్లి గాదు, మా పెళ్ళైన కాడ్నుంచెల్లి మాకిది అలవాటు గాబట్టి, మా వాళ్ళకి గూడా అది ఫ్రూటీ చిన్నదైనా గూడా, అయ్యో! చిన్నదేనా నలుగురం షేర్ చేసుకోవాలా నాకు గుంత వస్తది గదా! అన్న ఫీలింగ్ గూడా ఎవ్వరు లేకుండా, ఉన్నదాన్ని నలుగురం షేర్ చేసుకుంటున్నాం అనే ఆనందం అయితే మాకంటే మా ఇద్దరి పిల్లలకి ఇంకా మస్తు ఎక్కువగా ఉంటది. అట్లా మేము ఎవ్రీ టైమ్ ఏ ఒక్క చిన్న తినేది ఉన్నా, తాగేదైనా సరే మేము మంచిగా నలుగురం షేర్ చేసుకొని తినడం అయితే మాకైతే అలవాటయిపోయింది కాబట్టి, ఎప్పటికప్పుడు హ్యాపీనెస్‌నయితే మేమైతే మంచిగా షేర్ చేసుకుంటూ ఉంటాం. మీరు ఎప్పుడు గూడా ఇట్లా మీరు ట్రై జేయలేదు అని అంటే మాత్రం ఒక్కసారి ట్రై జేయాలి. అప్పుడు మీ పిల్లల ఫీలింగు, మీ పెద్దవాళ్ళ ఫీలింగ్ వాళ్ళ ఫేస్‌లో గమనించండి. మీకు గూడా అర్థమైతది.